సో అంటే నిరుద్యోగుల పట్ల నిజంగా బీఆర్ఎస్ నాయకులకు ప్రేమ ఉంటే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఆమరణ దీక్ష చేయండి ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ముందు. మీరు సచ్చుడా మేము వాయిదా వేసుడా అనే లైన్లో నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని చెప్పి రాహుల్ గాంధీ లోక్సభలో మాట్లాడిండు, బయట మాట్లాడిండు, కొంతమంది విద్యార్థులను కలిసిండు. వాళ్ళ పక్షాన రాహుల్ గాంధీ ఆమరణ నిరాహార దీక్ష చేసిండా, రేవంత్ రెడ్డి చేసిండా? ఎవరమైనా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ఉన్న వాళ్ళం, ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళం, వాళ్ళు వచ్చి మనకి ఇష్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళ తరపున మనం మాట్లాడతాం, పార్టీగా వాళ్ళ ఆందోళనలకు మనం మద్దతు తెలుపుతాం. అంతే నీట్ విద్యార్థుల కోసం రాహుల్ గాంధీ ఆమరణ నిరాహార దీక్ష ఢిల్లీలో చేసిండా? ఈయనకు ఏమైనా మెదడు ఉందా, మతి ఉందా? ముఖ్యమంత్రి అనుకుంటుండా, ఇంకా రోడ్ సైడ్ రోమియో అనుకుంటుండా? నోటికి ఎంత వస్తుంది ఏది పడుతుంది మాట్లాడి బంద్ చేసుకోవాలి. ఈయన ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు తన స్థాయిని, ఆ పదవికున్న, ఆ హోదాకున్నటువంటి గౌరవాన్ని గుర్తుపెట్టుకుని పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది. నిరుద్యోగులని రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నారంట మీరు ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అసలు మాకు అవసరమే లేదు. ఇన్ఫ్యాక్ట్ నిరుద్యోగులు స్వచ్ఛందంగా డిఎస్సి విషయంలో కానీ, గ్రూప్ 1 విషయంలో కానీ, గ్రూప్ 2 విషయంలో కానీ, జాబ్ క్యాలెండర్ విషయంలో కానీ వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళని కలిసారు, అన్ని విద్యార్థి సంఘాల వాళ్ళని కలిసారు. వాళ్ళందరూ కలిస్తే వాళ్ళకి మేము మద్దతు తెలిపి వాళ్లకు మద్దతుగా మా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం మా వాళ్ళు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు తప్ప ముందుగా మేమేం రోడ్లు ఎక్కలేదే. 6 నెలలు మేమేం అనలేదే. ఈ నెల రోజుల నుంచే కదా మేము నిరుద్యోగుల ఆందోళన స్టార్ట్ చేసి గవర్నమెంట్ వచ్చిన 3 నెలలకే ఆందోళన స్టార్ట్ చేసింది. మరి మేము ఇప్పుడు నిరుద్యోగులకు మద్దతుగా నెల రోజుల నుంచి మా కార్యక్రమాలు మేము ప్రారంభించినాం. సో మేము రెచ్చగొట్టినాం అనడం ఇది మూర్ఖత్వం. రైతు రుణమాఫీ 15 ఆగస్టు కల్లా చేస్తామని ఒకవైపు ముఖ్యమంత్రి గట్టిగా సవాల్ చేస్తున్నాడు. ఒకవేళ రైతు రుణమాఫీ సాధ్యమైతే మీ మనుగడ ఎట్లా, ఎవరి మీద ఆరోపణలు చేస్తారు? నేను ఒకటే మాట ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా. వాళ్ళు 6 గ్యారంటీలు చెప్పారు, 420 హామీలు చెప్పారు. 6 గ్యారంటీలకు సంబంధించిన గ్యారంటీ కార్డు మీద ఈయన ఆనాడు సిఎల్పి నాయకుడు ఉన్న బట్టి విక్రమార్క, పిసిసి ప్రెసిడెంట్గా ఈయన, సిఎల్పి లీడర్ ఉన్న బట్టి విక్రమార్క సంతకాలు చేసి ఇంటింటికి పంచారు. సో ఆ 6 గ్యారంటీలను ఇమ్మీడియట్గా అమలు చేస్తామన్నాడు. ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేరు. అదేవిధంగా 420 హామీలు ఒక్కటి కూడా చేయలేరు. కాబట్టి నువ్వు ఒక రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఊరిస్తున్నావు తప్ప అది కూడా చేసింది లేదు. ఇప్పటికే వానాకాలం సీజన్ ప్రారంభమైంది. అసలు మా ప్రభుత్వం ఉండుంటే ఈపాటికే రైతు బంధు డబ్బులన్నీ కూడా 69 లక్షల రైతు కుటుంబాల ఖాతాల్లో పడేటి. ప్రతి సీజన్లో అట్టనే పడేది. పోయినసారి యాసంగి సీజన్ చాలా మందికి ఎగ్గొట్టిరు, కొంతమందికి వేసిరు. ఇప్పుడు కూడా వానాకాలం సీజన్కి ఇంకా రైతు బంధు స్టార్టే చేయలేరు. రైతు భరోసా పేరిట ఊర్లలో తిరుగుతాం, సదస్సులు పెడతాం, రైతు రుణమాఫీ చేస్తామనే స్టేట్మెంట్లు ఇస్తున్నారు తప్ప ఇప్పటివరకు చేసింది ఏం లేదు. ఎరువులు విత్తనాలకు రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు 24 గంటలు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది. ఇవాళ కరెంట్ కూడా చక్కగా వస్తలేదు. మీరు చూస్తూ ఉన్నారు సబ్స్టేషన్ల ముట్టలు జరుగుతూ ఉన్నాయి. సో అన్ని రకాల సమస్యలకు ఇవాళ తెలంగాణ నిలయం అయిపోయింది. ఒక 10 ఏళ్ల పాటు సుసంపన్నంగా ఉన్న రాష్ట్రం, ఒక 10 ఏళ్ల పాటు అనేక సంక్షేమాలు చేసుకున్నటువంటి రాష్ట్రం. ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా దిగిపోగానే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అన్ని కార్యక్రమాలు కూడా ఇవాళ ఆగిపోవడం, తెలంగాణ అభివృద్ధి కుంటుపడడం నిజంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితి. డెఫినెట్గా రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క వీళ్ళిద్దరు అన్నాడు పిసిసి అధ్యక్షుడిగా, సిఎల్పి లీడర్గా ఏదైతే 6 గ్యారంటీలు 420 హామీలు చెప్పినారో అవన్నీ కూడా నెరవేర్చాలి. లేకపోయినట్టయితే ప్రజాక్షేత్రంలో వీళ్ళకి తిరుగుబాటు తప్పదు, ప్రజల చేత డెఫినెట్గా వీళ్ళకి చివాట్లు తప్పవు.